సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో వచ్చిన జాక్ సినిమా. అది ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేసినంత అంత గొప్పగా ఏం లేదు. ఎందుకంటే ఈ సినిమా ఏదో ఊహించుకొని పోతారు. బొమ్మరిల్లు భాస్కర్ అంటే, బొమ్మరిల్లు అనే సినిమా అప్పుడు రిలీజ్ అయినా కూడా ఇప్పటికి కూడా ఆ సినిమాను ఎన్నిసార్లు టీవీలో వేసినా పదే పదే చూస్తారు. ఎందుకంటే మంచి ఫ్యామిలీ డ్రామా, అన్ని సెంటిమెంట్స్, అన్ని మలుపులు గిలుపులు చాలా ఉన్నాయి ఆ సినిమాలో. ఈ సినిమాలో కనీసం అందులో ఒక 50% కూడా ఎఫర్ట్ పెట్టినట్లేడు. కథ విషయానికి వస్తే పెద్ద ఆకట్టుకుంటే కథ కాదు. సంగీతం పెద్ద సంగీతమే కాదు. అది పాటలు కూడా పర్వాలేదని కూడా లేవు. స్క్రీన్ ప్లే అయితే చాలా నీరసంగా అవుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ అనే వ్యక్తి ఇచ్చి వచ్చే సినిమా అని అనుకుని వెళ్తే ఖచ్చితంగా నిరాశ మిగులుతుంది. ఎందుకో చెప్పాలనుకున్న పాయింట్ను చెప్పడంలో విఫలమైపోయాడు. చాలా ట్రాక్స్ ఉంటాయి కానీ దేనికి కూడా లాజిక్ ఉండదు. అది ఒక స్పై అంటే ఒక అపరాధ పరిశోధకుడు ఏం చేస్తే బాగుంటుంది, దీన్ని సీరియస్గా తీసినా బాగుండేది. అంటే కాబట్టి సీరియస్గా కాకుండా, కామెడీగా కాకుండా ఏదో తీసామంటే తీసాం అన్నట ధోరణిలో సినిమా తీశారు. అంటే ఇది మన తెలుగు సినిమా కాబట్టి మనకు తెలుగు సినిమాలు ఆడాలనే అభిలాషతో ఉంటాం కాబట్టి తప్పకుండా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వేరే సినిమాలు అయితే వేరే విధంగా ఉంటుంది. ఇంతకుముందు సిద్ధు జొన్నలగడ్డ సినిమాలు, ఇంతకుముందు పెద్ద హిట్ సినిమా ఒకటి ఉంది. ఆ సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా దీని మీద ఉంటాయి, అంచనాలు ఉంటాయి. ఈ సినిమా కూడా పోయినసారి వచ్చిన సినిమా కంటే ఈ సినిమా బాగుంటుంది. కనీసం ఆ సినిమా అంతన్నా ఉంటుంది దీంట్లో వినోదం అని అనుకున్న వాళ్ళకు డిసప్పాయింట్మెంటే మిగులుస్తుంది. ఏదేమైనా ఈ సమ్మర్లో ఈ రెండు సినిమాలు నిరాశ పరిచాయి అని చెప్పచ్చు.